తెలంగాణ గవర్నమెంట్, అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తను సాధించింది ఏంటనేది మొదటిసారిగా డిస్ప్లే చేయనున్నది. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, ఈ డిస్ప్లే ప్రపంచానికి డిస్ప్లే చూపించబోతుంది. చాలా మంచి ఇనిషియేటివ్ అని నాకైతే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకరకాల వాదనలు ఉన్నాయండి. అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్తుంది. పర్టికులర్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులు పైకి వ్యక్తం చేయకపోయినా చాలా అసంతృప్తి అయితే ఉంది. అది రేవంత్ రెడ్డి గారి వల్లే, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి అనే వాదన ఉన్నది. సహజంగా ఎలా ఉంటుంది అంటేనంటే, ఎప్పుడూ విమర్శలు అధికార పార్టీ మీదే ఉంటాయి. సో అంతకుముందు జరిగిన వాటి వల్ల కూడా కొంత రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. అప్పుడు బాగున్నప్పటికీ అప్పుడు టూ మచ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ అవటం వల్ల కూడా కొంత ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం కాదు. బట్ జనరల్గా అధికారంలో ఉన్న వారినే విమర్శిస్తాం కదా. సో ఆ ఒత్తిడి అయితే ప్రభుత్వం మీద ఉంది. పైకి ఎంత గంభీరంగా మాట్లాడినప్పటికీ ఆ బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకోవటం ఏ గవర్నమెంట్కి మంచిది కాదు, నచ్చదు కూడా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ యాక్చువల్గా సాధించిన కొన్ని విజయాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళకలేకపోయింది. ఇంతకుముందు కేటీఆర్ గారు హైదరాబాద్ని ప్రమోట్ చేసిన విధంగా, లేకపోతే తమ ప్రభుత్వం యొక్క ఎఫర్ట్స్ని ప్రమోట్ చేసిన విధంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితే జరగలేదు. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. వాటికి కూడా ప్రచారం లేదు. కానీ అది గ్రహించిందేమో అనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది ఫ్యూచర్ సిటీ వస్తున్న ప్రాంతంలో. సో ఆ గ్లోబల్ సమ్మిట్లో మొదటగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేయనున్నారు, షోకేస్ చేయనున్నారు. అలాగే 2047 విజన్ అంటే ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారు అది కూడా డిస్ప్లే చేయనున్నారు. ఈ డిస్ప్లే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్, బిజినెస్ పీపుల్ ఈ సమ్మిట్కి అటెండ్ కానున్నారు. సో మారిన ఈ పంద అన్ని రంగాలకు మంచి చేస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారి సర్కార్ తన స్టైల్ని కొంత మార్చుకుందేమో, ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇది జరిగితే చాలా మంచిదండి. పర్టికులర్గా రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మంచి జరుగుతుంది. బట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలండి, అవి కూడా అవసరమే. ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నాడనే చెప్పొచ్చు. సో లెట్స్ సీ అండి వాట్ హ్యాపెన్స్.